జూన్ 26 నుంచి జూలై 4 వరకు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు వస్తున్నాయి. చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఇది, అస్సలు మిస్ అవ్వద్దు. మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయరే. మీకు మెయిన్గా అయితే మీకున్న నరదృష్టి, శత్రు బాధలు, రుణ బాధలు, మీకు ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్, లోన్స్ ఇవన్నీ పోతాయి. ప్లస్ ఇల్లు కట్టుకోవాలని మీ కోరిక తీరుతుంది. అండ్ దొంగల నుంచి భయం కూడా పోతుంది. మీకు ఉన్న వచ్చే మృత్యుగండాలు కూడా అమ్మవారు మీకు తీసేస్తారు. మెయిన్గా శత్రువుల నుంచి విముక్తి పొందుతారు. అమ్మవారిని అయితే బాగా పూజించండి. అమ్మవారికి బెల్లం పానకం పెట్టండి. అమ్మవారికి దానిమ్మ గింజలు పెట్టండి. అమ్మవారికి రెడ్ కలర్ ఫ్లవర్స్, రాత్రి వికసించే పూలు, మల్లె పూలు, బెల్లం పానకంలో ఖచ్చితంగా మిరియాలు వేయాలి. అమ్మవారికి ఘాటైన పదార్థాలు ఇష్టము. అండ్ కట్టె పొంగలి, ఏ పొంగలి చేసినా కూడా మిరియాలు వేయాలి. వడ చేసినా కూడా మిరియాలు వేయాలి అమ్మవారికి. అసలు మేము చాలా బిజీ, ఇవన్నీ మాకు టైం లేదు అనుకున్నాం. మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాము, మాకు కుదరదు అనుకున్న వాళ్ళు, స్టూడెంట్స్ కానీ జాబ్ చేసే వాళ్ళు కానీ అమ్మవారి ఫోటో పెట్టుకోండి. అట్లీస్ట్ ఈవినింగ్ బెల్లం పానకము, దానిమ్మ పప్పులు ఒలిచి అమ్మవారికి పెట్టండి. అండ్ అమ్మవారికి రెడ్ కలర్ ఫ్లవర్స్, మల్లె పూలు వేయండి. మీకు మీ కోరిక ధర్మబద్ధమైంది అయితే మటుకు ఖచ్చితంగా అమ్మవారు మీకు హెల్ప్ చేస్తారు. మీకున్న ప్రాబ్లమ్స్ డెఫినెట్గా తీరుతాయి. అది కూడా ఈ ఇయర్ కమింగ్ 2026లోనే తీరిపోద్ది. మీరైతే మటుకు ఈ మంత్రము 11 టైమ్స్ కుటుంబం మొత్తం కూర్చొని, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, ఈ మంత్రం బాగా చదవాలన్నమాట అందరూ కలిసి. అప్పుడు అమ్మవారు బాగా ఇష్టపడతారు మిమ్మల్ని. 11 టైమ్స్ ఈ మంత్రము మొత్తం పూజా విధానం తెలిసిన వాళ్ళు మొత్తం చేసుకున్నా కూడా చాలా మంచిది. జూలై 4th ఫ్రైడే వస్తుంది. సో ఉద్వాసన అప్పుడు ఇవ్వద్దు. జూలై 5th ఇవ్వండి, సాటర్డే.